పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఈ వీడియో చూస్తున్నటువంటి అనేక మంది ప్రేక్షకులు ద్వాదశ రాశుల వారికి చాలా మందికి శని ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఏళ్ళనాటి శని, అష్టమ శని ఇలా. అయితే ఏళ్ళనాటి శని లేదా అష్టమ శని, శని ప్రభావంతో కష్టాలు పడుతున్న వాళ్ళకి అలభ్యమైన పుణ్యతిథుల్లో ఒకటి శని త్రయోదశి. ఈ రోజున ఇలా శని ప్రభావంతో బాధపడుతున్న వాళ్ళు ఏమేం పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది, ఎటువంటి దోష నివృత్తులు చేసుకోవాల్సి ఉంటుంది, ఇంట్లోనే చాలా తక్కువకు ఎక్కడికి వెళ్లకుండా మీరే చేసుకునే ఏవైనా కార్యక్రమాలు ఉన్నాయా, ఉంటే అవేంటి, ఈ అంశాలన్నీ మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర పండితులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిభట్ల శ్రీహర్ శర్మ గారు. గురువు గారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, శని త్రయోదశి, శని ప్రభావంతో కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ అసలు ఏరి కోరి వచ్చే ఏదైనా రోజు ఉందంటే ఈ రోజుని సద్వినియోగం చేసుకోవాలి అంటారు కదా. ద్వాదశ రాశుల్లో ఎవరెవరు ఈ శని ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మీరు చెప్పే పరిహారాలు ఏంటి? మనకు శని అనగానే చాలామంది భయపడిపోతుంటారమ్మా. అంటే అందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఎందుకనంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలని పట్టుకొని ఈ జన్మలలో కష్టాల రూపంలో ఆ కర్మలని తొలగించే అధికారముతో ఉన్నటువంటి వాడు శని భగవానుడు. కాబట్టి సహజంగానే శని ప్రభావంతో కొన్ని రాశులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కష్టాలు వస్తాయి. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి భయపడుతూ శనిని తిట్టుకుంటూ, లేకపోతే ఆ కష్టాలకు ఎదురీదలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసమే ఈ యొక్క కార్యక్రమం. ఎందుకనంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్, ప్రతి తాళానికి ఒక తాళం చెవి ఉంటుంది. తాళం తయారు చేసిన వాడు చెవి కూడా తయారు చేస్తాడు కదా, తాళం చెవి పెట్టాడు కదా. అలాగే కష్టాలు వస్తున్నా దానికి తీర్చుకునే మార్గాలు కూడా మనకుంటాయి. ఇక్కడ శని తత్వాన్ని అర్థం చేసుకోవాలి. నిజంగా కష్టాలు వస్తాయి, ఎవరికైనా కష్టాలు అనేటువంటివి ఉంటాయి. మీకు ఉంటాయి, నాకు ఉంటాయి, ప్రేక్షకులు అందరికీ ఉంటాయి. మోడీ కూడా కష్టాలు ఉంటాయి, ప్రధానమంత్రి అయినా. కానీ ఆ కష్టాలని అధిగమించగలిగే ఓర్పు, సహనము, అన్నిటికంటే మించి శక్తి కావాలి అంటే దేవత అనుగ్రహం కావాలి. ఇక్కడ కష్టాలు, ఈ దేవుని పూజించడం వల్ల కష్టాలు పోతాయని చెప్పి మనం సినిమా భ్రమలో ఉండిపోతున్నాం. సినిమాల్లో శనిదేవుడి మహిమ అనగానే ఆయన కష్టాలు పడుతుంటాడు, ప్రత్యక్షం అవ్వగానే ఆ కష్టాలన్నీ పోతాయని అంటారు. కానీ అది ఒక సినిమాటిక్గా మన జీవితంలో అర్థం చేసుకోవడానికి మాత్రమే తప్ప సినిమాల్లో చూపించినట్టుగా, సీరియల్స్లో చూపించినట్టుగా ఆ విధంగా ఉండదమ్మా. ఆ కష్టాలు ప్రభావం తగ్గుతుంది, లేదా కష్టాలకి ఎదురీది ఆ కష్టాలని అధిగమించగలిగే శక్తి మనకు భగవంతుడు ఇస్తాడు. ఇది ఇక్కడ మనకు కావాల్సింది. అంతే తప్ప కష్టాలు ఏదో సినిమాల్లో ఇలా చేయబెట్టి ఇలా అనగానే మ్యాజిక్ లాగా అంత స్వార్థంగా మనం, అంత విపరీతమైన ఆశతో మనం ఉండకూడదు. అందరం కూడా కష్టపడాల్సిందే. అప్పుడే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. ఆ కష్టంలోనే సుఖం విలువ తెలుస్తుంది. అయితే ఇక్కడ మరి కష్టాలు పడమంటారు, ఇంకా మరి శనితో సంబంధం ఏందండి అని కూడా అంటుంటారు. శని ఎందుకు ఆరాధించాలి, కష్టాలు పడితే సరిపోతుంది కదా. ఇక్కడే ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ లాజిక్ అని అంటే, మనం ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా మన అవసరానికి మనం బయటికి వెళితే ఆ ఎండలో ఎండుతూ వానలో తడుస్తూ ఆ పని పూర్తి చేసుకోరావాల్సిన పరిస్థితి వస్తుంది. అదే ఒక గొడుగు ఆధారం తీసుకున్నామంటే మన శరీరము తడవకుండా, ఎండకుండా, అలసటకి లోను కాకుండా, చికాకు కాకుండా మన పని మనం చేసుకోవచ్చు. ఈ పని చేసే క్రమంలో కష్టము తగ్గలేదు, కానీ గొడుగు ఆధారం ద్వారా అన్ని పనులు చక్కబెట్టుకున్నాం. ఉదాహరణకి బండి మీద పోవాలమ్మా. బండి మీద పోయినప్పుడు మనం బస్టాండ్కి వెళ్ళి పని చేసుకోవాలి. 5 నిమిషాల ప్రయాణం, ఎండలో ఎండిపోతాం, వానలో తడుస్తాం. రెయిన్ కోట్ వేసుకుంటే ఒక రకంగా, కారులో వెళ్తే అసలు చుక్క పడకుండా మనం బయటికి రాగలం. ఈ రెయిన్ కోట్, కారు అనేటువంటి సాధనం ఏది ఉందో అది దైవానుగ్రహం, అంతే కదా. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తే ఆ కష్టాలు అనేటువంటివి తొలగిపోతాయి. ప్రస్తుతం శని మీన రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కుంభ, మీన, మేషరాశుల వారికి ఏలిన నాటి శని ప్రభావం, మిథున రాశి వారికి కంటక శని ప్రభావం, సింహరాశి వారికి అష్టమ శని ప్రభావం, ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం,
కర్కాటక రాశి వారికి, వృశ్చిక రాశి వారికి యోగ శని ప్రభావం, అలాగే కన్యా రాశి వారికి దాంపత్య శని ప్రభావం. వెరసి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ శని ప్రభావం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు వాళ్ళకి వాళ్ళు స్వయంగా చేసుకునే పరిహారం చెప్పడం జరుగుతుందమ్మా. అలాగే ఏ పరిహారమైనా స్వయంవా ఆచార్యంవా మనకు మనమైనా చేసుకోవచ్చు, మంత్రం ద్వారా. ఎందుకనంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి చక్కగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారికి శని దోష పరిహారార్థమై అలభ్య పుణ్యతిథిగా వస్తున్నటువంటి శని త్రయోదశి జ్యేష్ఠమాసములో 27వ తారీఖు సంపూర్ణముగా ఉంది. పౌర్ణమి ముందు వచ్చే శని త్రయోదశి కాబట్టి సాయంకాలం ప్రదోషకాల సమయంలో 7 గంటలకి మన పీఠమాధ్వర్యంలో మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష నివారణ పూజలు, అఘోర పాశుపత మంత్ర హోమంతో పాటుగా మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించి శనికి చాలా ప్రీతికరమైనటువంటి కరుంగలీమాలని శక్తిపాతము చేసి ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు 27వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. ఇక మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంటే ఈ చెప్పినటువంటి రాశుల్లో జన్మించినటువంటి వారు శనివారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యోదయం కంటే ముందే దేవాలయానికి చేరుకొని ఆ శని భగవాను దగ్గర దీపారాధన చేస్తే, ఆ రోజు శనివారం కదా, ఉదయం 7:54 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. ఆ దుర్ముహూర్త దోషంలో మనం అడుగు పెట్టిన వాళ్ళం ఉండం. కాబట్టి సూర్యోదయం కంటే ముందే దీపారాధన ఆ దేవాలయంలో శని భగవాను దగ్గర ఇనుప ప్రమిదలో కానీ మట్టి ప్రమిదలో కానీ నల్ల నువ్వుల నూనె వేసి నల్ల ఒత్తి, అందులో ముఖ్యంగా గమనించుకుంటే నల్ల నువ్వులు, ఆవాలు, తెల్ల ఆవాలు ఇవి వేసి ఒత్తి చేసుకుని నల్ల ఒత్తితో చేసి దీపారాధన చేసి ఆ నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి తదనంతరం నల్ల నువ్వుల నూనెతో శని భగవానునికి కానీ లేదా ఈశ్వరుడికి కానీ అభిషేకము జరిపించి చక్కగా 8 నల్ల నువ్వుల లడ్డూలు లేదా అన్నము నల్ల నువ్వులు కలిపిన 3 ముద్దలని నైవేద్యంగా పెట్టాలి. తదనంతరం అవకాశము గనక ఉంటే ఆ దేవాలయంలోనే రావి చెట్టు ఉంటుంది. ఆ రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి పడమర వైపున ఆ చెట్టుకి పడమర వైపున ఆ మొదట్లో విస్తరాకు వేసి 2 విస్తరాకులు దాని మీద చక్కగా ఒక 1/4 కిలో నల్ల నువ్వులు రాశిగా పోసి దాని మీద 3 తమలపాకులు పెట్టి మళ్ళీ ఆ దేవాలయంలో నవగ్రహాల దగ్గర వెలిగించినటువంటి దీపం లాగానే మళ్ళీ అట్లాంటి దీపం అక్కడ వెలిగించి చక్కగా శని అష్టోత్తరాన్ని చదువుకుంటూ చక్కగా చేసిన తర్వాత తదనంతరం దేవాలయ ప్రాంగణానికి చేరుకొని ఈశ్వరునికి చేరుకొని అర్చన జరిపించుకోవాలి. తదనంతరం ఆ రోజున అవకాశం ఉంటే గనక బ్రాహ్మణుడికి నల్ల బట్ట, నల్ల నువ్వుల నూనె, ఇనుప బాణి, పత్తి, అలాగే ఈ సంబంధించినటువంటి గళ్ళ ఉప్పు, గేదె నెయ్యి మరియు బెల్లము ఇవన్నీ కూడా ఆ యొక్క బ్రాహ్మణుడికి సంకల్పం చెప్పుకొని ఏ దోషం ఉంటే ఆ రకం ఏళ్ళనాటి శని ఉంటే ఏళ్ళనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, యోగ శని ఆ దోషం అని ఆ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఆచమనం సంకల్పం చేసి బ్రాహ్మణుడికి పూజ చేసి దానం ఇచ్చేసేసి తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ రోజున అవకాశం ఉంటే మధ్యాహ్నం 1 గంట టు 2 మధ్యలో 12:45 టు 1:45 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోరలో పారిశుద్ధ్య కార్మికులకి కిచెన్ సామాన్లు ఏవైనా కొనిపెట్టడం లేదా కనీసం టీ తాగడానికి డబ్బులు ఇవ్వడం, అలాగే వికలాంగులు మానసిక శారీరక వికలాంగులకి తినే పదార్థాలు, వస్తువులు, దుస్తులు వాళ్ళకిచ్చి వాళ్ళ యొక్క సంతోషం పొందడం. తదనంతరం ప్రదోషకాల సమయానికి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కోవాలి, స్నానం చేయకూడదు. ఆ రోజంతా ఉపవాసం ఉంటే మంచిది, లేకపోయినా పర్వాలేదు. కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ దేవాలయానికి చేరుకొని చక్కగా ఆ స్వామికి నీలిరంగు పుష్పాలతో కానీ నీలిరంగు శంకు పుష్పాలతో కానీ అర్చన చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకి సమస్త శని బాధలు తొలగిపోతాయి. విశేషంగా ఇంకా అవకాశం ఉంటే గనక కాలభైరవుడికి కానీ లేదా ఈ యొక్క ఈశ్వరుడికి కానీ ఆ రోజున ఉదయం పూట ఆవ నూనెతో కానీ
నల్ల నువ్వుల నూనెతో కానీ అభిషేకము అభిషేకం కూడా చేసుకోవచ్చు. జరిపించుకుంటే సమస్త కర్మదోషాలు తొలగిపోతాయి. అలాగే ఎలాగో సాయంకాలం 7 గంటలకి మన పీఠం ఆధ్వర్యంలో మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి, అలాగే జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య సమస్యలకి కూడా పూజాది, హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ప్రత్యేకించి శనికి ఇష్టమైనటువంటి కరుంగలి మాల ఉమ్. ఆ రోజు శక్తిపాతం చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కరుంగలి అంటేనే శనికి సంబంధించిన వస్తువు. అవును. ఆ విధంగా పొందడం ద్వారా సంపూర్ణ శని అనుగ్రహాన్ని పొంది జీవితంలో కష్టాలని భరించగలిగే శక్తి, ఆ కష్టాలను దూరం చేసే మార్గం మనకు కనబడుతుంది. ఇది ఎవరికయ్యానంటే కష్టం అనుభవించేటువంటి వాళ్ళకే అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.